శ్రీస్వరూపాయ నమ శివాయ. ఈరోజు మనం ఇంకొక కొత్త ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ఆలయమే ఉప్పిలియప్పన్ ఆలయం. 108 వైష్ణవాలయాల్లో ఒక్కటిగా గుర్తింపు పొందిన ఆలయం ఇది. విశాలమైన ప్రాంగణంలో 5 అంతస్తుల రాజగోపురంతో ఆకట్టుకునే నిర్మాణ శైలితో కనిపిస్తుంది. తమిళనాడులోని కుంభకోణంకు దగ్గరగా తిరునాగేశ్వరం అనే ఊర్లో ఉంటుంది ఈ ఆలయం. విష్ణుమూర్తి ఇక్కడ ఉప్పిలియప్పన్గా పూజలు అందుకుంటున్నాడు. ఈ స్వామిని తిరుమల వెంకటేశ్వరుడి సోదరుగా భావిస్తారు. తిరుమలలోని వెంకటేశ్వరుడికి ఏదైనా మొక్కుకుని ఏ కారణం చేతైనా అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఈ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవచ్చు. 8వ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ ఆలయంలో స్వామి భూదేవి సమేతంగా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. స్థల పురాణం ప్రకారం బ్రహ్మాండ పురాణంలో ఇలా ఉంది. ఓసారి తులసీమాత విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిందట. ఆ తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే తనకు లక్ష్మీదేవితో సమానంగా స్వామి వక్షస్థలంలో చోటు కల్పించమంటూ అడిగిందట. అందుకు అనుగ్రహించిన స్వామి తన కోసం ఎదురు చూడమని చెప్పి అంతర్ధానమయ్యాడు. దాంతో తులసీమ ఈ ప్రాంతానికి వచ్చి స్వామి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. అలాగే మార్కండేయ మహర్షి లక్ష్మీదేవిని తన కుమార్తెగా పుట్టేలా చేయమంటూ తపస్సు చేయడంతో విష్ణుమూర్తి కరుణించాడు. అలా మార్కండేయ మహర్షికి తులసీవనంలో ఓ పసిపాప కనిపించడంతో ఆమెను తీసుకువచ్చి భూదేవి అని పేరు పెట్టాడు. కొన్నాళ్లకు ఓ వృద్ధుడు వచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మహర్షిని అడగడంతో ససేమిరా అన్నాడు. ఆమెకు వంట సరిగ్గా రాదని, ఇంకా చిన్నదని రకరకాల కారణాలు చెప్పాడు. అయినా కూడా ఆ వృద్ధుడు ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడంతో వచ్చింది విష్ణుమూర్తేనని అర్థం చేసుకుని ఆనందంగా పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యాడు. అలా స్వామి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని వివాహమాడి ఈ ప్రాంతంలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. కొన్నాళ్లకు చోళరాజు ఇక్కడ ఆలయాన్ని కట్టిస్తే తంజావూరు రాజులు అభివృద్ధి చేసినట్లు చెబుతారు. ఈ ఆలయానికి మార్కండేయ క్షేత్రం అనే పేరు కూడా ఉంది. రాజగోపురం దాటి గర్భగుడికి వెళ్లే భక్తులకు స్వామి 8 అడుగుల ఎత్తులో నిల్చొని కనిపిస్తాడు. స్వామి చెంత భూదేవి, మార్కండేయ మహర్షి కూర్చుని ఉండటాన్ని చూడవచ్చు. ఆ తర్వాత ఈ ప్రాంగణంలోనే కృష్ణుడు, రాముడు, హనుమంతుడు, గరుత్మంతుడు, ఆళ్వార్లు తదితర మూర్తులను దర్శించుకోవచ్చు. అవివాహితులు ఈ స్వామిని పూజిస్తే త్వరగా పెళ్ళవుతుందని, పెళ్ళైన వారు దర్శించుకుంటే వైవాహిక జీవితంలో ఏ సమస్యలు లేకుండా సాఫీగా సాగుతుంది అనేది ఒక నమ్మకం. అలాగే స్వామి సన్నిధిలో షష్ఠి పూర్తి, శతాభిషేకం వేడుకల్ని జరిపించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తారు. అన్ని ఆలయాలలో లాగే ఇక్కడ కూడా స్వామివారికి పులిహోర, దద్దోజనం, కట్టెపొంగలి, వడలు, మురుకులు, చక్కెర పొంగలి వంటివి నివేదిస్తారు. అయితే వేటిల్లోనూ ఉప్పు ఉండదు. ఎందుకంటే విష్ణుమూర్తి భూదేవిని వివాహం చేసుకోవడానికి వచ్చినప్పుడు దేవి ఏది వండి పెట్టినా తింటానని, ఉప్పు లేకపోయినా ఇష్టంగా ఆరగిస్తానంటూ మార్కండేయ మహర్షితో చెప్పాడట. అందుకే ఇప్పటికీ స్వామికి నివేదించే ప్రసాదాల్లో ఉప్పు వేయరు. ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలను తింటే ఉప్పు లేకపోయినా అవి రుచిగా అనిపిస్తాయని, బయటకు వచ్చి తింటే చప్పగా ఉంటాయని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తూ ఉంటారు. భగవంతుడికి నివేదించే ప్రసాదాలను శ్రద్ధగానే కాదు రుచిగాను చేస్తారు.